పిఠాపురంలో రేగిన పొలిటికల్ రగడపై పోస్టుమార్టం జరుగుతోంది. ఇప్పుడు అసలు ఏం జరిగింది? వర్మ వర్సెస్ పెండెం దొరబాబు ఫైటింగ్ ఎందుకు జరిగింది అనే దానిపై రెండు పార్టీల్లోనూ ఎంక్వైరీ జరుగుతోంది. మరోవైపు ప్రత్యర్థుల కుట్రపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సీఎం చంద్రబాబు కూడా ఈ అంశంపై సీరియస్ అయ్యారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో నిత్యం ఏదో ఒక పొలిటికల్ అలజడి. ప్రత్యర్థి అయిన వైసీపీతో పోరాటం కంటే వర్మ వర్సెస్ జనసేన నాయకులు అన్నట్టుగా ఫైటింగ్ నడుస్తోంది. ఆధిపత్యం కోసం ఈ రెండు వర్గాలు ప్రయత్నిస్తుండటంతో రెండు పార్టీల అధినాయకులకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా నిన్న జరిగిన ప్రోటోకాల్ గొడవ మరింత హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై రెండు పార్టీల్లోనూ విశ్లేషణ జరుగుతోంది. మిత్రధర్మం పాటిస్తూ పవన్ కు గౌరవం ఇస్తున్నట్టుగా టీడీపీ చెబుతోంది. అధినేతల మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేవు, కానీ కొన్ని చోట్ల చిన్న చిన్న సమస్యలు ఉన్నాయన్నారు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. హైయెస్ట్ ప్రోటోకాల్ ఉండటం కోసమే డిప్యూటీ సీఎంగా వారిని ఒక్కరినే ఉంచారు. ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వకండి, పవన్ కళ్యాణ్ గారి గౌరవం లభించేలాగా ఉండాలి, ముఖ్యమంత్రి గారి తర్వాత ఆ స్థానంలో ఆయన ఉండాలన్న ఆలోచన ఇచ్చారు. లోకేష్ గారు కూడా అదే గౌరవం అన్నగారు చూసుకుంటూ గౌరవిస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల్లో చిన్న చిన్నవి ఉంటాయి. అందరూ పెద్ద నాయకుల మధ్య ఎలాంటి వైరుధ్యాలు లేవు. పరస్పర అవగాహనతో నిర్ణయాలు జరుగుతున్నాయి. ఒకరినొకరు పరస్పర గౌరవించుకుంటూ ముందుకు సాగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, వాళ్ళ మధ్య ఎలాంటి లేవు. కింద స్థానం మా బోర్డు నియోజకవర్గంలో అసలు సమస్య లేదు. మేమందరం కలిసికట్టుగానే వెళ్తూ ఉన్నాం. ఒకటి రెండు చోట్ల చిన్నవి వస్తున్నాయి. పిఠాపురంలో అధికారుల తీరు వల్లే గొడవ జరుగుతోంది. వైసీపీ కుట్రలు కూడా ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే బుచ్చయ్య. మేము కూడా చదువుతాం, ఎక్కడికక్కడే జిల్లాల నాయకత్వం కూర్చొని చిన్న వైరుధ్యాలు లేకుండా చేస్తాం. పిఠాపురం జరిగిన సంఘటన కూడా అది ఒక అధికారి చేసిన పొరపాటు వల్ల వైరుధ్యాలు వచ్చినాయి. అది రాకుండా చూసుకోవాల్సి ఉంది. రెండోది, అక్కడక్కడ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన వాళ్ళు ఈ గొడవలకు కారణాలు అవుతున్నారు. చాలా చోట్ల రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య చర్చ లేపడం కోసం వైఎస్ఆర్ పార్టీ కోటరీ లాంటి వాళ్ళు వచ్చేసి ఇలా చేరిపోయి మధ్యలో వైరుధ్యాలు సృష్టిస్తున్నారు. దాని బ్యాలెన్స్ ఆలోచించాల్సిందిగా అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక పిఠాపురంలో గొడవ వ్యవహారంపై ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావుతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. వర్మ తీరుపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. వివాదాలకు దూరంగా సమన్వయంతో వ్యవహరించాలని కోరినా తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్న వైనంపై అసంతృప్తి వ్యక్తం చేశారట.